హాయ్ హలో అండి. నేను మీ యామిని. ఈరోజైతే మీకు పంజాబీ డ్రెస్ ప్యాంట్ అనేది స్టిచ్చింగ్ ఎలా అనేది చూపించబోతున్నాను. అంతకుముందు వీడియోలో అయితే కనుక మీకు కటింగ్ చూపించాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిద్దామని చెప్పి స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నాను. బిగినర్స్కి కూడా చాలా అర్థమయ్యేలా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మంచి మరలే ఒక కుట్టేసుకుంటున్నానండి. కుట్టేసుకున్నాను అనుకోండి, ఈ ఖర్చు అనేది లోపలికి పోయి కనీసం పీస్ కూడా బయటికి రాదనమాట. మీకు తర్వాత బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. 2 స్టిచెస్ వేయండి ఇక్కడ. ఎందుకంటే ప్యాంట్ అనేది కొంచెం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తూ ఉంటాము. దానికని 2 కుట్లు వేయడం బెటర్ అనమాట. చూడండి, ఇప్పుడు మంచి వైపు లేదు, చెడ్డ వైపు కూడా పీస్ కనిపించదు. ఇంకా నెక్స్ట్ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, వీటిని అయితే డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం. అప్పుడైతే కొన్ని ప్యాంట్ క్లాత్లు పోయాయి, పీసులు ఉంటాయి, పీసులు అల్లని ఉంటాయి. మనకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ప్యాంట్ మనకి లోయర్ కాబట్టి ఇబ్బందిగా అనిపిస్తుంది. దానికోసం అయితే అలాగనమాట. తర్వాత మనకి ఈ పట్టీ ఏంటి అంటే ఇది బొంది పట్టీ అనమాట. జస్ట్ మిడిల్ వచ్చినప్పుడు జస్ట్ ఒక రఫ్ లాగండి, ఎందుకంటే అక్కడ కొంచెం మందం ఎక్కాలి కాబట్టి. తర్వాత అయితే మళ్ళీ లాస్ట్ రఫ్, ఫస్ట్ రఫ్ లాగాలి, లాస్ట్లో రఫ్ లాగాలండి. దీనికల్లా ఏం లేదు, కుట్టుకోవడాలు కూడా ఉండవు. తర్వాత ఈ రెండింటిని జాయిన్ చేసేసేయండి, రఫ్ లాగేసేయండి. తర్వాత ఈ రెండింటికి మిడిల్ పార్ట్ అనేది ఒక గుర్తు అయితే పెట్టుకోండి. ఇక కింద పార్ట్ అయితే ఉంది కదా, దాన్ని కూడా ఇది ఎలా అంటే ఎడ్జెస్ మనకి ఇదే ఉంది కాబట్టి పీసులు వెళ్ళడం అయితే ఉండదన్నమాట. ఆ ఎడ్జెస్ కాబట్టి మంచి లోపల పెట్టేసుకోండి, చెడ్డ వైపు కుట్టేసేయండి డైరెక్ట్గా. ఇక లోపలికి ఫోల్డ్ తిప్పడం అదేం ఉండదు అనమాట. అక్కడ కటింగ్ ఉంది కాబట్టి పీసులు వెళ్తాయి, ఇక్కడ ఎడ్జెస్ కాబట్టి పీసులు వెళ్ళమన్నమాట ప్యాంట్లో. అందుకని ఏదైనా సరే డబుల్ స్టిచ్ పడాలి. దగ్గర గుట్టు పెట్టుకొని డబుల్ స్టిచ్ వేస్తే కనుక మీకు చానాలు ప్యాంటు కుట్టయితే విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనకు ప్రిల్లు అనమాట. అలాగా మిడిల్ కరెక్ట్గా చూసి పెట్టుకోండి, ఒక కుట్టు ఎదురు పెట్టుకోండి. అప్పుడు సైడ్ వస్తుంది అనమాట. నేనేంటంటే సెంటర్లో మనకు సైడ్ కుచ్చా కానీ ఎక్కువ వస్తుంది అని చెప్పి సెంటర్లో కూడా కొంచెం పెట్టాను అనమాట, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని. ఇవి ఈ మనం కటింగ్ చేసింది ఉంది కదా, అదిగో దాన్ని అయితే కరెక్ట్గా అక్కడికి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు ఫోల్డింగ్లో పెట్టేసేయండి. అప్పుడు సైడ్కి వచ్చేస్తుంది, వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. సెంటర్లో కూడా లైట్ కూర్చుంటుంది కాబట్టి మధ్యలో పట్టుకోవడం కానీ ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. చూడండి, మళ్ళీ సెంటర్ మీకు అది జూమ్ చేసి చూపిస్తున్నాను, మీకైతే కూర్చోబెట్టడం అయితే అర్థమవుతుంది. ఇది మళ్ళీ సెంటర్ అండి, సెంటర్ పోయింది, ఇది మళ్ళీ సైడ్ వస్తుందండి. ఫస్ట్ మనకి పెట్టేటప్పుడు కొంచెం ఫస్ట్ టైం వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ అలవాటు మీద అన్నమాట చాలా స్పీడ్ వచ్చేస్తుందండి. మీకు ఇబ్బంది ఏం లేదు, ఇంత ఫాస్ట్ పెట్టాలని ఏం లేదు, నిదానంగా పెట్టుకోండి. ఆ మిడిల్ కుట్టేసుకుని తర్వాత బార్ కుట్టి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే డబుల్ కుట్టేస్తున్నాను, మీకు చెప్పాను కదా, డబుల్ కుట్ అనేది కంపల్సరీ అనమాట. డబుల్ కుట్టు ఉందంటే చాలా గట్టిగా ఉంటుంది. ఈ 2 కుట్లు కాక మళ్ళీ ఈ పీస్ ఇది మళ్ళీ అది ఖర్చు అనేది కొంచెం బయటికి కనిపించకుండా ఏం చేయాలంటే మళ్ళీ వెనక్కి కుట్టేసుకుంటే చాలా ప్యాంట్ క్లాత్కి టచ్ అయి ఉంటుంది. అది చూడండి, పైన కింద దానికి వేయవాకండి, కూర్చున్న దానికంటే కొంచెం అటు ఇటు మడతలు పడ్డం అవుతుంది. అందుకని పైన స్ట్రైట్ ఉంటుంది కదా, ఆ స్ట్రైట్కి అయితే వేసి ఒక కుట్టు వేసేయండి. ఇంకా అప్పుడు అది పైకి ఉండిపోయింది కాబట్టి మనకి వేసుకునేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. చూడండి, మీకు అది చాలా జూమ్ చేసే చూపిస్తున్నాను, మీకు అర్థమైపోతుంది. అర్థం కాలేదనుకోండి పాజ్ చేసుకుంటా నిదానంగా చూసుకోండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇదైతే కాళ్ళపట్టి అండి. క్లాత్ ఉంది కాబట్టి, క్లాత్ లేదు అనుకున్నారనుకోండి, జస్ట్ ఒక సింగిల్ ఫోల్డింగ్ ఉంటే చాలు. ప్యాంటు కాలుకి వేసే బకరం దొరుకుతుంది అనమాట, అది వేసి స్టిచ్ చేయొచ్చు. నాకైతే ప్యాంట్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి, ఇది చిన్న పాపదే ఎక్కువ క్లాత్ మిగిలింది కాబట్టి నేను దాన్నే ఫోల్డ్ చేశాను. పాప కాళ్ళ లెంత్ ఎంతో మనం ఇందాక నాట్ పెట్టుకున్నాం కదా కటింగ్లో, అక్కడ వరకు మొత్తం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. దాని తర్వాత ఇలా లైన్స్ వేసుకోవాలండి కాలికి అయితే. మనకి లోపలికి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆ ఎడ్జు ఈ ఎడ్జు మిడిల్ లైన్ వేసి, మీకు ఇలా క్రాసులు తిప్పడం రాదంటే మీరేం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. స్ట్రైట్ లైన్స్ కూడా వేసేయచ్చు, ఒక 5 లైన్స్ 3 లైన్స్తోనే ఆపేసుకోవచ్చు. ఇలాగా ఆ ఎడ్జు ఈ ఎడ్జు మిడిల్ లైన్ ఒకటి వేసుకున్నా కానీ సరిపోతుంది.
ఇంకొంచెం గట్టి ఉండాలంటే అటు ఇటు మళ్ళీ ఇంకొక లైన్స్ వేసుకోండి. నేనైతే అదిగోండి క్రాసెస్ వేసేస్తున్నాను. మాకు అలా రాలేదని కూడా మీరు ఇబ్బంది పడద్దు. ఆ 3 లైన్స్ ఉన్నా కానీ ప్యాంట్కి పట్టి గట్టిగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కాలు లూజ్ అనమాట. చూడండి, వాళ్ళది వచ్చేసరికి 5½ 6 అనమాట. అంటే 11 ఉంది. దానికోసం అయితే కొలత పెట్టాను. మనం ఆల్రెడీ ఖర్చు వారం వదులుకున్నదే కదా. మనకి కింద వచ్చేసరికి కాళ్ళు లూజ్ చూసి పైన వచ్చేసరికి అండి ఖర్చు ఒక 1/2 ఇంచ్ అనమాట. ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ గ్యాప్లో సెంటర్ దాకా అది కొలవాలి. మళ్ళీ సేమ్ స్టిచ్ అండి. కాళ్ళు లూజ్ అయితే అది చూసుకున్నాను. మళ్ళీ ఫింగర్ దగ్గరకు వచ్చేలా పెట్టుకుంటున్నాను. మీరైతే డీసీతో పెట్టుకొని మీకు ఇబ్బంది వచ్చింది అనుకోండి, మాకు అలా డైరెక్ట్ కుట్టేయడం రావట్లేదంటే ఈ కాలు దగ్గర నుంచి ఎలా స్టిచ్ చేస్తారో మిడిల్కి మళ్ళీ నెక్స్ట్ కాలు పెట్టుకొని కూడా అదే మిడిల్కి రండి. అప్పుడు రెండోసారి బార్ లైన్ వేసుకోవచ్చు. నేనైతే ప్యాంటుకి వచ్చేసరికి 3 కుట్లు అయితే వేస్తానండి. ఎందుకంటే చాలా గట్టిగా ఉండాలి అని చెప్పేసి. పిల్లలంటే రఫ్ అండ్ టఫ్గా ఎలా అంటే అలా ఎగురుతారు. మామూలు పెద్దవాళ్ళు అయితే 2 కుట్లు వేసి కిస్తా దగ్గర ఒకటి వేసేస్తాను, సరిపోతుంది. ఇది చిన్నపిల్లలు కదా, ఖచ్చితంగా 3 కుట్లు వేస్తాం. మళ్ళీ మధ్యలో ఊడిపోయిన చూసారా అని టైలర్స్కి రాకూడదనమాట. దానికోసం అయితే నేను 3 స్టిచ్ ఒక కుట్టు ఎక్స్ట్రానే వేస్తాను. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అవుతూనే కదండి మీకు అన్ని వీడియోస్ వచ్చాయి, స్టిచ్చింగ్ అన్నీ వచ్చేది. ఇదిగోండి ప్యాంట్ ఫైనల్ లుక్ అయితే ఇదిగోండి ఇలా ఉంది. కుచ్చు చూసారు కదా, సైడ్ కుచ్చు, ఫ్రంట్ కుచ్చు. సైడ్ ఎక్కువ, ఫ్రంట్ ఏమో మిడిల్. నెక్స్ట్ బొందు వేసేసుకోవడమేనండి. ఎలాస్టిక్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఎలాస్టిక్, బొందు అలవాటు ఉన్న వాళ్ళైతే బొందు వేసేసుకోవడమేనండి. నేనైతే అదే ప్యాంట్ క్లాత్తోనే బొందు వేసేసాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.